పార్టీకి సంబంధించిన తోడు దొంగలంతా జమ అయి భూముల ఆక్రమణ చేయడం జరిగింది. ఈ తోడు దొంగలకు అధికారులనే రాక్షసులు కూడా తోడు కావడం జరిగింది. ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి, మంత్రులందరూ కూడా ఏ విధంగా అయితే భూములు దోచుకోవడం జరిగిందో అదే విధంగా అధికారులు కూడా దోచుకోవడం జరిగింది. తెలంగాణకు సంబంధించిన ప్రజల ప్రభుత్వ భూములన్నీ కూడా ఈ తోడు దొంగలకు సంబంధించి ఒక్క అధికారి తనకు సంబంధించిన జిల్లా రిజిస్టర్ వ్యవహరించిన తీరుతో లేదంటే సబ్ రిజిస్టర్ వ్యవహరించిన తీరుతో ఒక్కటే రోజు 60 కోట్ల భూమిని కొట్టడం జరిగింది. దొంగలు అంటే ఒక్క అధికారి ఒక్క రోజే 60 కోట్ల భూమిని కొల్లగొట్టిందంటే ఈ రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు కానీ, ఈ రాష్ట్రానికి సంబంధించిన ఎమ్మెల్సీలు కానీ, ఈ రాష్ట్రానికి సంబంధించిన ఎంపీలు కానీ, ఈ రాష్ట్రానికి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ ఎన్ని వందల కోట్లకు సంబంధించిన భూములు కొల్లగొట్టడం జరిగింది, అవినీతి అక్రమాలకు పాల్పడడం జరిగింది అనేది స్పష్టమవుతుంది మిత్రులారా. అందుకోసమే టిఆర్ఎస్ నాయకులు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని గద్దల్లా పీకు తిన్నారు, భూములని మొత్తం డేగల్లా ఎవరికి వాడు రాసుకున్నారు. కాబట్టి ఆ పార్టీని ఈ తెలంగాణ సమాజం కూకటి వేలతో పెగిలించింది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఆ పార్టీకి ఒక్క సీటు రావడం చాలా కష్టం మిత్రులు. ఎందుకంటే పోటీ ఖచ్చితంగా కాంగ్రెస్ బీజేపీ మధ్యనే ఉంటుంది. ఎందుకంటే జాతీయ పార్టీలు జాతీయ స్థాయిలో మంచి పాలన అందించాలంటే ఖచ్చితంగా బీజేపీకి ఓటేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారు తప్ప ఈ టిఆర్ఎస్ పార్టీ అనే తోడు దొంగల పార్టీకి, ఎందుకంటే ఎవరు కూడా నిజమైన నికర్సైన టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా టిఆర్ఎస్ పార్టీలో లేరు, ఉద్యమకారులు ఎవరు కూడా టిఆర్ఎస్ పార్టీలో లేరు. వాళ్ళందరూ వచ్చి 2023 ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. అయితే ప్రధాని నరేంద్ర మోడీ పాలన బాగుంది కాబట్టి ఈ రాష్ట్రానికి సంబంధించిన లీడర్ల ముఖం చూడకుండా ప్రధాని మోడీ ముఖం చూసి బీజేపీకి ఓట్లు వేసే అవకాశం ఉంది. కానీ తెలంగాణ రాష్ట్రంలోని ప్రజల ఆకాంక్షలు మాత్రం ఎక్కువగా మాత్రం కాంగ్రెస్ కు ఓట్లు పడే అవకాశం ఉంది. కానీ జాతీయ స్థాయి అంశాలను దృష్టిలో పెట్టుకుంటే బీజేపీకి ఎక్కువ ఓట్లు ఖచ్చితంగా పడతాయి. కానీ టిఆర్ఎస్ కు మాత్రం అతిగతి ఏది లేదు. ఇక రికార్డుల్లో 60 కోట్ల రికార్డుల్లో చంపేశారు, 60 కోట్ల భూమిని కొట్టేశారు ఈ తోడు దొంగలంతా జమై. జిల్లా రిజిస్ట్రార్ బరి తెగింపు, శంకర్పల్లిలో 5 ఎకరాల దొంగ రిజిస్ట్రేషన్, మాజీ మంత్రి అనుచరుడు సూత్రధారి. నీ బతుకులను ఇవేరా మీ పనులు చేసిన, అందుకోసమే మీ బతుకులు గీడికి తరలేరా. మీరంతా దోపిడి దొంగల్లాగా తయారయ్యారు కాబట్టి టీఆర్ఎస్ వాళ్ళు మొత్తం ఓడిపోయారు. మాజీ మంత్రి అనుచరుడు సూత్రధారి చక్రం తిప్పిన హైదరాబాద్ జిల్లా రిజిస్ట్రార్. ఆయన భార్య పేరిట కొంత రిజిస్ట్రేషన్, యజమాని మరణించినట్లు దొంగ పత్రాలు, తెరపైకి నకిలీ వారసుని తెచ్చి రిజిస్ట్రేషన్, ఈకేవైసీలో పేరు తేడా ఉన్నా పట్టించుకోలేదు, అడుగడున్న నిబంధనల ఉల్లంఘన. జిల్లా రిజిస్ట్రార్ కోసం సబ్ రిజిస్ట్రార్ అడ్డగోలు. ఒకవైపు 2014లో మరణించిన సర్టిఫికేట్, మరోవైపు తన పేరిటే 2023లో నాలాయల. భూ యజమానిపైనే నకిలీ అంటూ ఫిర్యాదు, పేరులో తేడాలన్నింటినీ సెల్ఫ్ డిక్లరేషన్ తో సరి. భూ యజమాని నిలదీశాక తప్పని ఒప్పుకోలు, నిజాలు తేల్చాలని పోలీసులకు ఫిర్యాదు. టిఆర్ఎస్ గవర్నమెంట్ లో ఏమైనా తప్పు జరిగితే, ఏమైనా అన్యాయం జరిగితే పోలీసులకు కూడా ఫిర్యాదు చేసే అవకాశం లేకుండా, ఎందుకంటే పోలీసులు కూడా మొత్తం టిఆర్ఎస్ నాయకులు చెప్తే, ఎమ్మెల్యేలు చెప్తే ఇవి రెండు కాబట్టి. రాజధాని ల్యాండ్ మాఫియా కొత్త పుంతలు తొక్కింది. బతికి ఉన్న వ్యక్తి చనిపోయాడని చెప్పి ఆయనకు నకిలీ వారసుడిని సృష్టించే అతని నుంచి ఏకంగా 60 కోట్ల రూపాయల విలువైన 5 ఎకరాల భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకుంది. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లిలో జరిగిన ఈ వ్యవహారంలో ఏకంగా హైదరాబాద్కు చెందిన జిల్లా రిజిస్ట్రార్ భార్య పాత్రధారి కావడం గమనార్హం. ఉన్నతాధికారి కుటుంబం కొనుగోలుదారుల్లో ఉండడంతో శంకర్పల్లి రిజిస్ట్రేషన్ కార్యాలయం కూడా రియల్టర్ మాఫియా సమర్పించిన పత్రంలో అనేక తేడాలున్నా కళ్ళు మూసుకొని గుడ్డిగా రిజిస్ట్రేషన్ చేసేసింది. సామాన్యుడు రిజిస్ట్రేషన్ కోసం వెళ్తే చిన్న తేడా ఉన్నా కూడా ఏవేమో అడిగే సబ్ రిజిస్ట్రార్ తాజా వ్యవహారంలో అనేక తేడాలున్నాయని కనిపిస్తున్నా పట్టించుకోలేదు. కేవైసీలో తేడాలున్నా అసలు రిజిస్ట్రేషన్ చేస్తున్న వ్యక్తి వేరైనా కేవలం ఒక డిక్లరేషన్ తీసుకొని రిజిస్ట్రేషన్ చేసేశాడు. గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన మౌనార్ జిల్లా నేత ప్రధాన అనుచరుడు కూడా కొనుగోలుదారుల్లో ఉన్నారు. గత ఆగస్టులోనే పథకం ప్రకారం పాన్ కార్డు సహా కావాల్సిన నకిలీ పత్రాలన్నీ సృష్టించారు. ప్రభుత్వం మానక కూడా వెరుపు లేకుండా రిజిస్ట్రేషన్ కానిచ్చేశారు. రిజిస్ట్రేషన్ సమయంలో ఇచ్చిన మరణ ధృవీకరణ పత్రంలో చనిపోయిన వ్యక్తి పేరు ముడగల వీర వెంకట సత్యనారాయణ అని ఉంది. ఆయన 2014లో చనిపోయాడని పేర్కొన్నారు. 2023లో తీసుకున్న నాలా సర్టిఫికేట్ లో భూమి అసలు యజమాని పేరు ముల్లపూడి వీర వెంకట సత్యనారాయణ అని ఉంది. అందిన ముడుపులు ఉన్నతాధికారి భార్య కొనుగోలుదారుల్లో ఉండటం కారణంగా
మొత్తం మీద సబ్ రిజిస్టర్ నోరు మూతపడింది. నిబంధనల ప్రకారం ఆపేయాల్సి ఉన్న అంతా సభ్యమే అన్నట్లు ప్రక్రియ నడిచిపోయింది. గోదావరి జిల్లాలకు చెందిన పారిశ్రామికవేత్తకు చెందిన 60 కోట్ల విలువైన భూమి వివాదంలో పడిపోయింది. ఇంటి పేరు ముల్లపూడి. ఈ భూమి నిజానికి SRMT డైరెక్టర్ ముల్లపూడి వీర వెంకట సత్యనారాయణ అనేది ఆయన పూర్తి పేరుతో కాకుండా MVV సత్యనారాయణ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకోవడం దొంగ రిజిస్ట్రేషన్ కు తావిచ్చింది. ముల్లపూడి వీర వెంకట సత్యనారాయణ 2006లో మరో 5గురితో కలిసి ప్రోగ్రెసివ్ ఆగ్రో సర్వీసెస్ పేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేసి శంకర్పల్లిలోని సర్వే నెంబర్ 334, 335లో 5 ఎకరాల 12 గుంటల భూమిని కొనుగోలు చేశారు. యజమాని బల్జిత్ కౌర్ కు DD రూపంలో కెనరా బ్యాంక్ నుంచి తమ కంపెనీ తరపున జనవరి 18, 2006న 14,93,285 చెల్లించారు. సంస్థ డైరెక్టర్ గా సదరు నగదును 2008లో తన పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఇటీవల శంకర్పల్లిలో విల్లాలకు డిమాండ్ పెరగడంతో 2023లో ఆయన ఓ సంస్థతో డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసుకున్నారు. ఒప్పందాన్ని రిజిస్ట్రేషన్ కూడా చేశారు. ఈ భూమి మీద కన్నేసిన కొందరు స్కామ్ కు తెరలేపారు. MVV సత్యనారాయణరావు అనే పేరు ఉన్న వ్యక్తిని తెర మీదకి తెచ్చారు. పూర్తి పేరు ముడుగుల వీర వెంకట సత్యనారాయణ. తను 2014లోనే చనిపోయాడని డెత్ సర్టిఫికెట్ సంపాదించారు. ఆయన వారసుడిగా వరప్రసాద్ను రంగంలోకి దించారు. వరప్రసాద్ నుంచి 2024లో 4 జనవరిలో 4 దొంగ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అందులో రవీంద్ర కుమార్, పి ప్రశాంత్ తో పాటు మాజీ మంత్రి అనుచరుడు నీలం గౌడ్ అంటే మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎవరైతే ఉన్నారో మౌనకు సంబంధించి ఆయన అనుచరుడు, హైదరాబాద్ జిల్లా రిజిస్ట్రార్ భార్య హరి రజని కూడా ఉన్నారు. రిజిస్ట్రేషన్ కార్యక్రమంలో చివరి నిమిషంలో ఇబ్బంది రాకుండా స్థానిక పోలీస్ స్టేషన్ లో అసలు భూమి యజమాని అయిన ముల్లపూడి వీర వెంకట సత్యనారాయణ మీద నకిలీ అంటూ ఫిర్యాదు చేశారు. నిబంధనలు పాటిస్తే ఈ రిజిస్ట్రేషన్ అయ్యేదే కాదు, అసలు MVV సత్యనారాయణ మరణ ధృవీకరణ పత్రం సరైందేనా అన్నది సబ్ రిజిస్టర్ చూసుకోలేదు. వారసుడినంటూ పత్రాలు సమర్పించిన వరప్రసాద్ ఆధార్ ఈ KYCలను చెక్ చేసిన బండారం బయటపడేది. నిజానికి సబ్ రిజిస్టర్ వరప్రసాద్ ఈ KYC పరిశీలించారు. ఆధార్ కార్డు మీద ఈ KYC తీసే దేవాంగుల వీర వెంకట వరప్రసాద్ అని వచ్చింది. పేరు తేడా ఉంది కాబట్టి రిజిస్ట్రేషన్ ఆపేయాలి. ఇక్కడే శంకర్పల్లి సబ్ రిజిస్టర్ వీళ్లకు ప్రాయచిత్తం చూపించారు. వరప్రసాద్ అన్న డేరంగుల వీర వెంకట వరప్రసాద్ అన్న తానేనని వరప్రసాద్ నుంచి డిక్లరేషన్ తీసుకుని రిజిస్ట్రేషన్ కానిచ్చేశారు. వరప్రసాద్ రంగంలోకి దించింది హైదరాబాద్ జిల్లా రిజిస్టర్ కావడంతో చెక్ లిస్టులు ఏవి పనిచేయలేదు. వ్యక్తి మారినా 60 కోట్ల విలువ చేసే ఆస్తిని బదిలీ చేయడం సంచలనంగా మారింది. అసలు భూమి యజమాని పత్రాలను నాలా సర్టిఫికెట్ ను వాడారు. మరణ ధృవీకరణ పత్రానికి వచ్చేసరికి మరో MVV సత్యనారాయణ దించారు. కంపెనీని పోలిన కంపెనీని సృష్టించే పాన్ కార్డు పెట్టి పని కానిచ్చేశారు. MVV సత్యనారాయణ మెయినింగ్ పార్ట్నర్ గా ఉన్న ప్రోగ్రెసివ్ ఆగ్రో సర్వీసెస్ ను 2005లో కాకినాడలో రిజిస్టర్ చేశారు. ఈ సంస్థను తామే స్థాపించినట్లు వరప్రసాద్ రిజిస్ట్రేషన్ కార్యాలయానికి సర్టిఫికెట్ సమర్పించారు. రిజిస్ట్రేషన్ కార్యాలయం వివరాలు తెప్పించగా 7/4/2006లో పాన్ కార్డు జనరేట్ అయినట్లు ఉంది. వరప్రసాద్ ముఠా ఇచ్చిన నకిలీ పాస్పోర్ట్ నకిలీ పాన్ కార్డ్ 8/8/2023లో జనరేట్ అయింది. మరణ ధృవీకరణ పత్రం కాకినాడ నుంచి ఒకటి, పశ్చిమ గోదావరి జిల్లా తేలప్రోలు నుంచి మరొకటి తీసుకున్నట్టు సమర్పించారు. ఆ 2 నకిలీవని భూ యజమాని RTI ద్వారా సంపాదించారు. మరణించాక నాలా ఎలా? వ్యవసాయేతర భూమి రిజిస్ట్రేషన్ కు నాలా సర్టిఫికెట్ తప్పనిసరి. వరప్రసాద్ ముఠా నాలా సర్టిఫికెట్ ను సమర్పించింది. అసలు MVV సత్యనారాయణ చేయించుకున్న నాలా సర్టిఫికెట్ జిరాక్స్ తీసి పెట్టారు. మాడుగుల వీర వెంకట సత్యనారాయణ నాలా సర్టిఫికెట్ తీసుకుని ఉంటే 2014 లోపే చేయించి ఉండాలి. వారసుడిగా వరప్రసాద్ నాలా చేయించాలంటే భూమి తన పేరిట ముఠాకే చేయించుకోవాలి. అంతా చేసి నాలా సర్టిఫికెట్ లో పూర్తి పేరు ముల్లపూడి వీర వెంకట సత్యనారాయణ అని ఉంది. ఇది చూసిన సబ్ రిజిస్టర్ కు అనుమానం రావాలి, కానీ రాలేదు. ఎందుకంటే వాడు డబ్బులు బాగా తిని ఉంటాడు. లేఖ రాసి చేతులు దులుపుకున్నారు. దొంగ రిజిస్ట్రేషన్ లో ముఠా అంతటితో ఆగలేదు.
భూమి అసలు యజమానిని ఎంవివి సత్యనారాయణపై జనవరి 12న శంకరపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆయనే నకిలీ అని, తన తండ్రి భూమిని వేరే వారికి డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేశాడని వరప్రసాద్ ఫిర్యాదు చేశారు. రుజువుగా నకిలీ మరణ ధృవీకరణ పత్రం అందజేశారు. దాంతో సిఐ జనవరి 17న కాకినాడలో ఉన్న ఎంవివి సత్యనారాయణను పిలిపించారు. నకిలీ దస్తావేజులతో అక్రమాలకు పాల్పడుతున్నారని హెచ్చరించారు. ఈలోగా జనవరి 20న ముఠాలోని 4 పేరిట భూమి రిజిస్ట్రేషన్ పూర్తయింది. స్టేషన్ కు పిలిచిన తర్వాత భూమి యజమానికి ఏదో జరుగుతుందని అర్థమైంది. శంకరపల్లి సబ్ రిజిస్టర్ దగ్గరకు వెళ్లి నిలదీశారు. దాంతో పొరపాటు జరిగిందని సబ్ రిజిస్టర్ అంగీకరించారు. విచారణ జరపాలంటూ పోలీసులకు లేఖ రాశారు. రిజిస్ట్రేషన్ జరిగింది తప్పుడు డాక్యుమెంట్ తో అని చెబుతున్నారని, నిజాలు దర్యాప్తు చేసి చెప్పాలని పోలీసులకు ఫిబ్రవరి 1న రాసిన లేఖలో పేర్కొన్నారు. ఇది టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన దొంగ మంత్రి, మాజీ మంత్రి ఎవడైతే ఉన్నాడో వాని అనుచరుడు. వాడు మహబూబ్నగర్ జిల్లాలో మొత్తం కబ్జాలు చేసిండు. అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో మంత్రిగా వాడు ఉన్నాడు కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో అనేక భూములు ఇట్లనే కబ్జా చేసిండు. కేసీఆర్ కుటుంబానికి సంబంధించి అనేక భూముల వల్ల కుటుంబ సభ్యులపైన రాసిచ్చిండు కాబట్టి వాడికి అర్హత లేకున్నా వాడు మంత్రి అయిండు. కులం పేరు చెప్పుకొని ధర్నాలు రాస్తారోకలు చేసిండు. నేను నాయకుడిని అని చెప్పి, బడుగు బలహీన వర్గాలు వెనుకబడిన కులాని అని చెప్పి నాకు మంత్రి పదవి ఇవ్వకుండా టీఆర్ఎస్ పార్టీ పైన తిరుగుబాటు చేస్తారని కూడా గతంలో పేర్కొనడం జరిగింది. ఆ దొంగనే ఈరోజు ఇన్ని భూ ఆక్రమణలకు పాల్పడడం జరిగింది.